సో ఈరోజు కుబేరా సిల్క్ షాప్ ఓపెనింగ్ చాలా మంది కూడా వచ్చారు. అందులో ఇన్స్టాగ్రామ్ కూడా వచ్చారు, యూట్యూబర్స్ వచ్చారు. మహితా తెలుగు అమ్మాయి ప్రస్తుతం మాట్లాడుతుంటే ఆమె అడుగు తెలుసు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. అసలు ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాతో మాట్లాడుతున్నది కాదు, ఇక్కడికి వచ్చినందుకు. అదే మీతో మాట్లాడుతున్నది కాదండి, ఇక్కడికి వచ్చినందుకే. మీతో మాట్లాడినందుకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినందుకు చాలా ఇంత పెద్ద నవ్వు చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. ఇంత పెద్ద షోరూమ్కి నన్ను పిలిచినందుకు నాకు ఇంకా చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఉందండి. ఇంతమంది క్రియేటర్స్తో కలిసి నేను వీడియో తీస్తున్నందుకు. అండ్ సూపర్ కలెక్షన్ అయితే ఉందండి. కొంచెం చూస్తున్నాము. ఇంకా శారీలు కనుక మీకు బాగానే అనిపిస్తుంది. లేదండి, నిజంగానే చాలా బాగుంది కలెక్షన్. అండ్ రీజనబుల్ రేట్లలో కూడా ఉన్నాయి. చూసిన వాళ్ళు కంపల్సరీ వచ్చేయండి. అండ్ ₹1 కూడా సారీ ఉందండి ఇక్కడ. రూపాయనే వచ్చారా? అదే అట్లానే అనుకోండి. ఇంకా ఆడవాళ్ళకి అదే కాక శ్రావణ మాసం వస్తుంది. ఇవన్నీ బట్టలు ఉన్నా సార్, ఆఫర్ అనగానే పరిగెత్తి కూడా వస్తారు. చేస్తాము. అందులో బస్సులు ఫ్రీ. మళ్ళీ ఇప్పుడు మాకు లేదులేండి, నేను రాయలసీమ నుంచి వచ్చినా కాబట్టి నాకు లేదులేండి. ఫ్రీగా లేకపోయినా కూడా టికెట్ పెట్టుకున్నా ₹20 కదా, ₹20 ₹1. ఇట్లా షోరూమ్స్కి అయితే ఫ్రీ టికెట్ పెట్టుకున్నా వస్తామండి. కలెక్షన్ అయితే అన్ని యూనిక్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. మీరు ఎక్కడ చూడనటువంటి కలెక్షన్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పటి నుంచి పండగలు స్టార్ట్ అవుతున్నాయి. వరలక్ష్మి వ్రతము, ఇంకా ఇక్కడ నుంచి మొత్తం అన్ని పండగలే. బోనాలు మర్చిపోయా, బోనాలు స్టార్ట్ అవుతుంది. సారీ అండి, నేను రాయలసీమ కాబట్టి బోనాలు మర్చిపోయాను. సారీ. అండ్ బోనాల పండగ కూడా ఉందండి. సో ప్రతి ఒక్క పండగకి ఒక మంచి పట్టు చీర కట్టుకొని లక్ష్మీదేవిలాగా కలకలగా ఉండండి. లక్ష్మీదేవి, సరస్వతి అయితే వద్దు. సరస్వతి లక్ష్మీదేవి ఉంటేనే శారీ తీసుకొచ్చట. అమ్మవారి లాగా అండి, పోనీ అమ్మవారి లాగా కలకలాడుతూ ఉండండి. చీర బాగుంది మేడం. ఎక్కడ తీసుకున్నారు? ఇది వచ్చేసి అనంతపూర్లో అండి. సపరేట్ ఏదో స్టోర్లో తీసుకున్నాను. కలెక్షన్స్ కూడా బాగుంది, మీ టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇలాంటి డ్రెస్సులు ఎక్కువ వేర్ చేసానికి ఇష్టపడతారు మీరు? నేనైతే యాక్చువల్గా అయితే పంజాబ్ డ్రెస్సులు ఎక్కువ ఇష్టపడతాను. బట్ ఇట్లా అకేషన్స్కి మంచి వాటికి మాత్రం శారీస్ కడుతుంటాను. అన్నిటికీ అదొక్కటే వేరే ఎక్కువ? ఇది అన్నిటికీ అదొక్కటే ఉంటుంది. అన్నిటికీ నైటీ నేను వేయనండి. నేను నైటీలు వేయను ఇంట్లో. అదైతే కంపల్సరీ కావచ్చు, కానీ నేనైతే నైటీలు వేయనండి ఇంట్లో. అకేషన్స్కు అంటే మీరు ముందుగా ప్రిపేర్ చేసుకుంటారా శారీస్ అకేషన్కు? అట్లేం లేదండి, ముందుగానే ప్రిపేర్ చేసుకోము, అప్పటికప్పుడు అనుకుంటుంటాం. బట్ మనకు మైండ్లో కొన్ని ఉంటాయి కదా, మనతో ఏమేమి శారీస్ ఉన్నాయో మైండ్లో ఉంటాయి కదా. సో ఒక్కొక్క అకేషన్కి ఏం కట్టుకోవాలనేది మైండ్లో ఆలోచిస్తాం. కడతారా? మళ్ళీ కడతానండి, కడతాం. కూడా రావాలంటే, యూట్యూబ్కి రావాలంటే లేటెస్ట్గా ఉండాలి కదా. మరి ఉండాలి, బట్ కట్టింది కూడా కడుతుంటాం. దాన్నే కొంచెం బ్లౌజులు మార్చి డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ వేస్లో కడుతుంటాం అంతే. షాపింగ్ ఎక్కువ చేస్తుంటారా? షాపింగ్ తక్కువేనండి నేను. అదృష్టవంతుడు మీ ఆయన. ఓకే. ఏ షాపింగ్ చేస్తారు చేసేంత వరకు? కూడా అన్నీ ఆన్లైన్ ఎక్కువ చేస్తాను, విండో షాపింగ్ తక్కువ. గోల్డ్ షాప్స్ అవి? గోల్డ్ కూడా తక్కువేనండి, నాకు గోల్డ్ పెద్దగా నచ్చదు. బట్ చాలా అదృష్టం అంటే పేరు ఇచ్చి నెంబర్ ఇవ్వండి మేడం. ఓకేనండి. ఇక్కడికి వచ్చారు కదా, కలెక్షన్ బాగుంది అన్నారు కదా. సో మీరు ఎలాంటి డిజైన్ ఇష్టపడతారు? ఎలాంటి డిజైన్స్ అంటే ఇలా సింపుల్గా ఉండాలండి. నాకు హెవీ గ్రాండ్ డిజైన్స్ నచ్చవు. ప్లస్ బాడీ హగ్గింగ్ శారీస్ అంటే చాలా ఇష్టం అనమాట. హెవీ టైప్ కాకుండా మెత్తగా ఉండాలి శారీ. ఇప్పుడు నేను కట్టుకున్నా కదా, అలాగా ఉంటే నాకు ఇష్టం. మీ పెళ్ళప్పుడు పెద్ద శారీ ఏదండి? ఎన్ని వేలు పెట్టుకున్నారు పెద్దది? అప్పట్లో మర్చిపోయారా? 6000 7000 అనుకుంటాండి. నా పెళ్ళి 20 ఏళ్ళు అయిందండి, ఎక్కడ గుర్తుంటుంది. పిల్లలు ఉన్నారు. అప్పుడు అదన్నా పెద్దదే? పెద్దదే. మారం చేశారా బాగా? మీ పేరెంట్స్ కానీ మీ ఆయన ఇప్పించాలి, అది ఉంటుంది కదా ఎంగేజ్మెంట్ ముందు. అప్పుడు అంత మారం అట్లేం లేదు. కూర్చో లేవంటే అట్లేం కాదు కానీ, బట్ అంతా అప్పుడు శారీస్ గురించి మనకు అంత తెలియదు కదా, మన పేరెంట్స్కి ఎక్కువ తెలుసు కదా. మేము ఇప్పుడు కాలేజ్ పిల్లలకి ఏం తెలుస్తుందండి? మీరు కొన్న దాంట్లో పెద్దది ఏది? ఇప్పుడు నేను కొనిన దాంట్లోనే అంటే అమౌంట్ చెప్పాలా? అమౌంట్ వచ్చేసి ఒక 22,000 ఉంటుందండి. ఏ పండుగ ఎక్కువ కొనాలనుకుంటారు అంటున్నాను నేను. ఏ పండుగ అంటే మెయిన్ మనకు వరలక్ష్మి వ్రతం కదండి. ప్రతి ఒక్క వారము ఒక్కొక్క శారీ కడతారు లేడీస్. ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలా. నచ్చిన కలర్? నాకు నచ్చింది ఇదేనండి. రెడ్ నచ్చుతుంది, బ్లూ నచ్చుతుంది. బ్లూ కాంబినేషన్ అయినా పర్లేదు, రెడ్ బ్లూ ఏదైనా బ్లూ. బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేయాలనిపిస్తుందా? అనిపించదండి, నేను షాపింగ్ చాలా తక్కువ చేస్తాను. ఇందులో నచ్చిన కలర్ అదేనండి, రెడ్ బ్లూ. ఎక్కడున్నా రెడ్ బ్లూ. మీకు నచ్చింది కాకుండా ఇంట్లో ఇంకా చూడాలండి, చూస్తున్నాను. ఇంకా అదే మీరు పిలిచారు కదా, ఇంకా చూసి ఇప్పుడు అన్ని శారీ కట్టుకొని. డాన్స్ అయితే బాగా చేశారు. అవునా అండి, నేను అసలు డాన్సర్ని కాదు. చేశారు. ఈ రోజులో డాన్స్ చేసి మేడం సూప్ వచ్చినట్టుంది నాకు. ఈ రోజులో డాన్స్ అన్నిటికీ అదే డింకిటక తిన్మారు. థ్యాంక్ యూ చెప్తారా? మా పాప అండి. చాలాసేపు చూస్తుంది, వదలరా బాబు అన్నట్టు. మహానుభావులా ఉన్నాడు ఒకటే. ఇలాగే నన్ను ఆదరించండి, అభిమానించండి. మీ మహితా తెలుగమ్మాయి. అంటే తెలుగమ్మాయి అని ఊరికే పెట్టానండి. తెలుగు టైప్ చేస్తే నాది రావాలని అంతే. థ్యాంక్ యూ. మీ ఆయన బాగానే చూసుకుంటారా?
సోషల్ మీడియాలో వస్తే చాలా మంది. అది నా ఇంటర్వ్యూస్ చాలా మంది చూసారండి, వాళ్ళకి తెలుసు. థ్యాంక్ యూ మేడం.